హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లాలసా కిచెన్. ఈరోజు మనం వంకాయ ఉల్లికారం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. ఈ వంకాయ ఉల్లికారం చేసుకోవడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: గుత్తొంకాయలు, రుచికి సరిపడా ఉప్పు, ఒక 2 ఆనియన్స్, 2 లేదా 3, 6 నుండి 7 వరకు ఎండుమిరపకాయలు. వీడియోలో చూపిస్తున్నటువంటి స్పూన్ తోటి నేను ఒక 2 స్పూన్స్ వరకు మినపప్పు తీసుకున్నాను. అలాగే 1 స్పూన్ ధనియాలు, పావు స్పూన్ శనగపప్పు, 1 స్పూన్ జీలకర్ర, ఒక 4 ఎల్లుల్లిపాయ రేఖలు. ఇప్పుడు ఈ వంకాయ ఉల్లికారం ప్రిపేర్ చేసుకునే ముందు వంకాయలన్నీ కూడా 2-3 సార్లు వాష్ చేసుకొని ఈ విధంగా 4 స్లిట్స్ పెట్టుకొని రెడీ చేసుకోవాలండి అన్ని వంకాయలు కూడా. తర్వాత ఒక గిన్నెలో వాటర్ యాడ్ చేసి ఉప్పు, పసుపు యాడ్ చేసి ఈ వంకాయల్ని వాటర్లో యాడ్ చేస్తున్నాను. వంకాయలు నల్లపడకుండా ఉండడానికి ఈ విధంగా మనం చేసుకుంటాం కదా. ఒక కడాయి తీసుకొని ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేస్తున్నానండి. యాడ్ చేసి మినప్పప్పు అన్నది మనం రోస్ట్ చేసుకోవాలి. అలాగే శనగపప్పు, పప్పులన్నీ కూడా మనకి రోస్ట్ అవ్వాలండి. అలా అని మాడకుండా జాగ్రత్తగా మనము ఈ పప్పులన్నీ కూడా వేయించుకోవాలి. ఎండుమిరపకాయలు, నేను ఇక్కడ ఒక 6 ఎండుమిరపకాయలు తీసుకున్నాను. క్వాంటిటీని బట్టి మనం ఈ ఎండుమిరపకాయలు అన్నది యాడ్ చేసుకోవాలి. కారం ఎక్కువగా తినేవాళ్ళు ఎక్కువగా యాడ్ చేసుకోవచ్చు. ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ యాడ్ చేసుకొని ఈ విధంగా కలుపుకోవాలి. ఉల్లిపాయ బ్రౌన్ అవ్వాల్సిన అవసరం లేదండి, ట్రాన్స్పరెంట్ అవుతే సరిపోతుంది. ఈ విధంగా సన్న మంట మీద అన్నీ కూడా వేయించుకోవాలి. చూసారు కదా, ఉల్లిపాయ ట్రాన్స్పరెంట్గా మనకి రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనము ధనియాలు యాడ్ చేసుకోవాలి. ధనియాలు లాస్ట్లో ఎందుకు యాడ్ చేసుకుంటున్నామంటే త్వరగా వేగిపోతుంది కాబట్టి లాస్ట్లో యాడ్ చేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా, రెడీ అయిపోయిందంటే ఇప్పుడు ఇదంతా కూడా మనం మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాము. ఇప్పుడు ఇందులోకి జీలకర్ర, 3 లేదా 4 వెల్లుల్లిపాయ రేఖలు, అలాగే రుచికి సరిపడా ఉప్పు కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకొని ఇదంతా కూడా మిక్సీ పట్టుకోవాలి. కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకోవాలండి. ఆ తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకొని హీట్ అయిన తర్వాత ముందుగా మనము కట్ చేసి పెట్టుకున్న వంకాయలు ఈ విధంగా యాడ్ చేసుకొని కొద్దిగా పసుపు అలాగే కొద్దిగా ఉప్పు వేసుకొని మగ్గించుకోవాలి. మూత పెట్టుకొని కాసేపు ఈ వంకాయలు మగ్గించుకోవాలి. ఈలోపు మనం ఏదైతే రెడీ చేసుకున్నామో పేస్ట్ అదంతా కూడా ఒక బౌల్లోకి తీసేసుకుంటున్నానండి. ఇప్పుడు మూత తీసి చూద్దాము. వంకాయలు సాఫ్ట్గా అయ్యేంత వరకు కూడా మనం మగ్గించుకోవాలండి. ఈ విధంగా వంకాయలన్నిటినీ కూడా తిప్పుతూ మూత పెట్టుకొని మరి కాసేపు మగ్గించుకోవాలి. నాకు ఈ వంకాయలన్నీ కూడా మగ్గిపోవడానికి ఒక 20 నిమిషాలు పట్టిందండి. చూసారు కదా, ఎంచక్కా సాఫ్ట్గా కూడా ఈ వంకాయలు అన్నది మగ్గిపోయాయి మీరు చూస్తున్నట్టయితే. ఇప్పుడు ఈ వంకాయలన్నీ కూడా మనము ప్లేట్లోకి తీసేసుకుందాము. ఇప్పుడు చల్లారాక ఈ వంకాయల మధ్యలోకి స్టఫింగ్ అన్నది మనం తీసుకోవాలండి. వీడియోలో చూపిస్తున్నటువంటి విధంగా ఈ వంకాయలన్నిటిలో కూడా మధ్యలోకి మనం ఈ స్టఫింగ్ అన్నది యాడ్ చేసుకోవాలి. చూసారు కదా,
ఈ వంకాయ ఉల్లికారం వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. చాలామంది వంకాయలు డీప్ ఫ్రై చేసుకుంటారండి. నేను ఇక్కడ డీప్ ఫ్రై చేసుకోకుండా జస్ట్ సింపుల్గా పాన్ ఫ్రై చేసేసుకొని ఒక 20 మినిట్స్ వరకు మగ్గించుకున్నాను. చూసారు కదా, ఈ విధంగా అన్ని వంకాయల్లోకి కూడా మనం స్టఫింగ్ అన్నది యాడ్ చేసుకోవాలి. మిగిలిపోయిన స్టఫింగ్ ఏదైతే ఉందో కూరలాగా మనం తీసేసుకోవచ్చండి డైరెక్ట్గా. అంతే, రెడీ అయిపోయింది. ఎంతో టేస్టీగా ఉండే వంకాయ ఉల్లికారం రెడీ అయిపోయిందండి. మీరు తప్పకుండా ట్రై చేసి టేస్ట్ చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేయడం మర్చిపోవద్దు. మరెన్నో రెసిపీస్ కోసం మా లాలసా కిచెన్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.